హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ప్రతిదీ కంప్లీట్ ప్రైస్ యాక్షన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్క ట్రేడ్ యొక్క ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇప్పటివరకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నా స్టూడెంట్ యొక్క రిజల్ట్ అనమాట. సో తను కంప్లీట్‌గా లైవ్ అకౌంట్‌లో చేశాడు. సో ఇక్కడ చూడొచ్చు. సో $10 నుంచి $102 వరకి తను డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఎవ్రీ ట్రేడ్ $5 తను తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా అంటే ప్రాక్టీస్‌కున్న పవర్ అన్నమాట. సో అన్నదే చెప్తాను గదా! సో ఇక్కడ తను చూడొచ్చు. ఆహ్, ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఆహ్, తను కొంచెం ఇంప్రూవ్ అయ్యా అని జెప్పేసి ఇక్కడ తను ఇక్కడ మెన్షన్ చేశాడు. సో అలాగే $10 నుంచి $102 వరకు గ్రో చేశానని జెప్పేసి అన్నాడు. సో ఇదన్నమాట. సో నేను అదే చెప్తాను. లెర్నింగ్ ప్లస్ ప్రాక్టీస్ అండ్ ఆల్సో మనకి పేషెన్స్. సో ఒక ట్రేడర్ సక్సెస్‌ఫుల్ ట్రేడర్ అవ్వాలంటే డెఫినెట్‌గా మనకు ఉండాల్సింది కంప్లీట్‌గా పేషెన్స్ అన్నమాట. సో పేషెన్స్‌తో మనం లెర్నింగ్ ప్లస్ ప్రాక్టీస్ సో ఈ విధంగా చేస్తూ ఉంటే డెఫినెట్‌గా సక్సెస్ అనేది వస్తది. సో ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. సో దానికి ఎగ్జాంపుల్ ఈ స్టూడెంటే. సో ఇక్కడ చూడండి. తను లెర్నింగ్ ప్లస్ అంటే ప్రతి డౌట్‌ను అడిగి తెలుసుకుంటూ సో ప్రాక్టీస్ మీద ఫోకస్ చేశాడు. సో పేషెన్స్‌గా వెయిట్ చేశాడు. సో ఆటోమేటిక్‌గా యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అయింది. సో దట్ ఈస్ అకార్డింగ్ టు ఆహ్, అతని హార్డ్ వర్క్ అని కూడా చెప్పాలి. సో ఈ విధంగా అంటే ఒక పేషెన్స్ అనేది డెఫినెట్‌లీగా ఉండాలి. సో సబ్జెక్ట్ నేర్చుకుంటూ మీరు ప్రిపేర్ అవ్వండి. సో మీరు డెఫినెట్‌లీగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏదైతే మీరు ఎక్కడైతే కోర్స్ తీసుకున్నారో ఆ మెంటర్ యొక్క సపోర్ట్ తీసుకుంటూ మీరు ట్రేడ్ అనేది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఓన్లీ డెమో‌లోనే ప్రాక్టీస్ చేయండి. చాలామంది యాక్యురసీ లేకున్నా గూడా డైరెక్ట్‌గా రియల్ ఇన్వెస్ట్‌మెంట్ జేస్తున్నారు. స్టాక్ మార్కెట్ గాని, బైనరీ గానివ్వండి, సో అదర్ ఫోరెక్స్ కానివ్వండి. సో నేను ఆల్ మార్కెట్స్ ట్రేడింగ్ గురించి నేను మాట్లాడతాను. సో ఏ ట్రేడర్ అయినా ఫస్ట్ చేసే మిస్టేక్స్ యాస్ ఎ బిగినర్స్. సో ఆ మిస్టేక్స్ చేయకండి. సో డెఫినెట్‌లీగా పేషెన్స్‌గా నేర్చుకోండి సబ్జెక్ట్. డెఫినెట్‌లీగా యాక్యురసీ అనేది ఉంటుంది. సో మీ హార్డ్ వర్క్ మీరు చేసిన హార్డ్ వర్క్ అనేది ఎట్టిపోదు. సో డెఫినెట్‌లీగా రోజు ప్రాక్టీస్ చేయండి. సో ఇది అనదర్ స్టూడెంట్ యొక్క రిజల్ట్స్ అన్నమాట. సో ప్రతిదీ స్క్రీన్‌షాట్ పెట్టాడు. ఇక్కడ కంప్లీట్‌గా తను 10 ట్రేడ్ తీసుకున్నాడు. సో 9 విన్నింగ్‌లో బుక్ అయిపోయాయి. సో ప్రాక్టీస్ కున్న పవర్ అదన్నమాట. సో డెఫినెట్‌లీగా ప్రాక్టీస్ చేయండి. సో ప్రతి స్టూడెంట్‌కి గాని, ప్రతి సబ్‌స్క్రైబర్ గాని ఎవరైతే మనకి ట్రేడింగ్‌లో ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి. నేను చెప్పేదది. సో సబ్జెక్ట్ నేర్చుకోండి. అలాగే పేషెన్స్‌గా ప్రాక్టీస్ చేయండి. రిజల్ట్ అనేది అదే వస్తదన్నమాట. సో డెఫినెట్‌గా మీరు ఫోకస్డ్‌గా చేయాలి. సో మీరు లెర్నింగ్ ఉన్నప్పుడు గూడా ఏదైతే ఫోకస్‌గా మీరు నేర్చుకుంటారో, సో దాని మీద మీకొక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. మీకు పర్సనల్‌గా అంటే ఎవరో చెప్పడం కాదు. డెఫినెట్‌గా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. సో మీరు ఆ ఫోకస్డ్‌గా నేర్చుకుంటే డెఫినెట్‌గా రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. నేను మల్టిపుల్ ట్రేడ్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తాను. సో మార్జిన్ సేఫ్టీ మెయింటైన్ చేసి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో డెఫినెట్‌లీగా మార్జిన్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ మనకి ఎంట్రీలో. సో ముఖ్యంగా చూడొచ్చు ఇక్కడ ఓవరాల్‌గా డైరెక్షన్ వచ్చేసి మార్కెట్ యొక్క డైరెక్షన్ అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ చిన్నగా ఒక మొమెంటమ్ క్రియేట్ అయింది. సో ఇక్కడ ఒక డౌన్‌వర్డ్ డైరెక్షన్‌కి మార్కెట్ ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ జిగ్‌జాగ్ కైండ్ ఆఫ్ ఒక మొమెంటమ్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకిక్కడ ఒక ప్యాటర్న్ క్రియేట్ అయింది. మీరిక్కడ చూడండి. సో ఇది ఒక బుల్లిష్ పెన్ ప్యాటర్న్ అని చెప్పేసి అంటారు. సో జనరల్‌గా మనకి ఇక్కడ స్టాక్ మార్కెట్ ఫోరెక్స్‌లో ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్‌తో ట్రేడ్ చేస్తారనమాట. సో అది బ్రేక్‌ఔట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్‌లో ఇక్కడ మొమెంటమ్ అనేది క్రియేట్ అయింది. సో మీరిక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నేను క్లియర్ కట్‌గా ప్రైస్ యాక్షన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ప్రీవియస్‌గా చూడొచ్చు. ప్రీవియస్‌గా ఏదైతే టార్గెట్‌ని ఇక్కడ చూడొచ్చు. ఈ టార్గెట్‌ని హిట్ అయిన తర్వాత మార్కెట్‌లో రివర్సల్ సైన్ కూడా ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ రివర్సల్ సైన్. సో మార్కెట్ నెక్స్ట్ టార్గెట్‌ని హిట్ అవ్వడానికి మనకొక ఇండికేషన్ ఇచ్చింది. సో ఆల్‌మోస్ట్ ఇక్కడ మనకి లెవెల్‌ని హిట్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు. జనరల్‌గా ఈ యొక్క కైండ్ ఆఫ్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి ఇక్కడ హిట్ అవ్వగానే ఒక రెడ్ క్యాండిల్‌ని చూసేసి డైరెక్ట్‌గా ఇక్కడ ట్రేడ్ చేస్తారు ఎవరైనా గాని. సపోర్ట్ రెసిస్టెన్స్ ట్రేడర్స్ ముఖ్యంగా. సో నేను అదే చెప్తాను. సపోర్ట్ రెసిస్టెన్స్ వల్ల మీకు యాక్యురసీ మాత్రం మాకు ఒక 10% నుంచి 20% మాత్రమే యాక్యురసీ ఉంటుంది. సో మీరు ప్రాఫిట్ చేయడానికి అంటే నేను కంప్లీట్‌గా ఫోరెక్స్ గానియండి, బైనరీ గానియండి, స్టాక్ మార్కెట్. సో ప్రతి దాని గురించి చెప్తున్నాను. సో మీరు ప్రతి ఒక్క మార్కెట్‌లో సపోర్ట్ రెసిస్టెన్స్ ట్రేడర్స్ ఉంటారు. సో లాస్ అయ్యే వాళ్ళు వీళ్ళే అన్నమాట జనరల్‌గా. సో మీరు రియాలిటీ ఆఫ్ మార్కెట్ స్ట్రక్చర్‌ని మనకు ఏదైతే అడ్వాన్స్‌డ్ ప్రైస్ యాక్షన్‌ని మీరు మాస్టర్ అవుతారో, సో మీరు అప్పుడు ఈ ట్రాప్స్ ఏవైతే ఉంటాయో సపోర్ట్ రెసిస్టెన్స్ జనరల్‌గా సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఒక ట్రాప్ లాగా క్రియేట్ అవుతది మార్కెట్‌లో. సో దాని వెనకాల ఉన్న థియరీ అనేది వేరు. సో ఇక్కడ మనకి జనరల్‌గా యూట్యూబ్ నాలెడ్జ్ వచ్చేసి అక్కడ ఎక్కడైతే మనకు రివర్సల్ సైన్ ఉందో, సో అక్కడ పాయింట్‌ని మనం డ్రా చేసుకొని దాన్ని సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా మనం యూజ్ చేస్తాం. బట్ దాని మీద బేస్ అయ్యి కాకుండా మీరు ఆ లెవెల్స్‌ని యూజ్ చేసుకుంటూ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయ్యి ట్రేడ్ చేయండి. సో స్ట్రక్చర్ మీద డిపెండ్ అయ్యి ట్రేడ్ చేస్తే మీకు యాక్యురసీ ఉంటుంది. డైరెక్ట్‌గా
ఓన్లీ రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ తీసుకోవడం. అంటే రెసిస్టెన్స్ దగ్గర రిజెక్షన్ వచ్చింది కదా అని చెప్పేసి డైరెక్ట్‌గా సెల్ ట్రేడ్ తీసుకోవడం. సో, ఇక్కడ ఏదైతే బయర్ లెవెల్ ఉందో అక్కడి నుంచి రిజెక్షన్ ఉంది కదా అని చెప్పేసి బై ట్రేడ్ తీసుకోవడం. ఈ కైండ్ ఆఫ్ ఒక స్ట్రాటజీ అనేది సపోర్ట్ రెసిస్టెన్స్ స్ట్రాటజీ అని కూడా మీరనొచ్చు. సో, అది మీకు 10-20% మాత్రమే యాక్యురసీ ఉంటుంది. సో, డెఫినెట్‌లీగా మీరు రియాలిటీ ఆఫ్ ప్రైస్ యాక్షన్ నేర్చుకోండి. సో, అడ్వాన్స్‌డ్ ప్రైస్ యాక్షన్ ఏదైతే స్ట్రక్చర్ స్టోరీ, క్యాండిల్‌స్టిక్ స్టోరీని మీరు మాస్టర్ అయితే డెఫినెట్‌లీగా ఎక్కడైతే ట్రాప్ జరుగుతది. సో, ఎక్కడైతే మనకి ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ అవాయిడ్ చేయాలనేది పూర్తిగా తెలుస్తదన్నమాట. సో, డెఫినెట్‌గా సపోర్ట్ రెసిస్టెన్స్ యూజ్ చేసేవాళ్ళు జనరల్‌గా దీనిలో మోస్ట్‌లీ లాస్ అయ్యే ట్రేడర్స్ వాళ్ళే ఉంటారు. సో, అందుకోసమే చెప్తాను. సపోర్ట్ రెసిస్టెన్స్ జస్ట్ టార్గెట్‌ని చూసుకోవడానికి మీరు యూజ్ చేయండి. ట్రేడ్ చేయడానికి కాదు. సో, డెఫినిట్‌గా క్యాన్సిక్ సైకాలజీ, స్ట్రక్చర్ స్టోరీ మాత్రమే మీరు అనలైజ్ చేయాల్సుంటుంది. సో, ఒక ప్రాపర్ యాక్యురసీ కోసం. సో, నేనిక్కడ అదే ఇక్కడ మార్జినల్ సేఫ్టీతో నేను అందుకోసం నేనిక్కడ మెయింటైన్ చేశాను. సో, మార్జినల్ సేఫ్టీ ఎందుకు మెయింటైన్ చేశానంటే, ఇక్కడ మనకి టోటల్‌గా ఒక క్లియర్ కట్ ట్రెండ్ లేదు. ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ జిగ్‌జాగ్ అనేది క్రియేట్ చేసింది మార్కెట్. సో, ఈ జిగ్‌జాగ్ కైండ్ ఆఫ్ మార్కెట్‌లో గూడా మనకు ప్రాపర్ ప్రైస్ యాక్షన్ అనేది వర్క్ అవ్వదు. సో, చాలా మంది జిగ్‌జాగ్ ఈ కైండ్ ఆఫ్ మార్కెట్‌లో ట్రేడ్ చేస్తారు. సో, లాస్ అవుతుంటారు. సో, ఇక్కడ చూడొచ్చు. మనకి బయర్స్ కంప్లీట్‌గా ఇంక్రీజ్ అవుతున్నారు. సో, ఇక్కడ చూడండి బయర్స్ ఇంక్రీజ్ అవుతూ వాళ్ళ స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో, అంత స్ట్రాంగ్‌గా ఉన్నట్టు వాళ్ళు ఇంకా వీక్ అవ్వలేదు. సో, వీక్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా అని చెప్పేసి డైరెక్ట్‌గా సెల్ ట్రేడ్ కాదు. సో, ఇక్కడ సెల్ ట్రేడ్ డైరెక్ట్‌గా తీసుకున్నా కూడా ఈ యొక్క క్యాండిల్‌ని ఏదైతే సింగిల్ క్యాండిల్ ఇండికేషన్ చూసి మీరు సెల్ ట్రేడ్ తీసుకున్నా కూడా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఈ కైండ్ ఆఫ్ ఒక మొమెంటం క్రియేట్ చేస్తది. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు బయర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. వాళ్ళు ఇండికేట్ చేస్తున్నారు. మేము ఇక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నామని చెప్పేసి. సో, ఇక్కడ సింగిల్ క్యాండిల్ వచ్చేసి మనకి రీట్రేస్‌మెంట్ లాగా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఒక రీట్రేస్‌మెంట్ క్యాండిల్ గూడా మనకిక్కడ వర్క్ అయిన తర్వాత అంటే ఇక్కడ ఒక వీక్‌నెస్ అనేది ఇండికేట్ చేస్తే సెల్లర్స్‌లో మళ్ళీ బయర్స్ కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. సో, అందుకోసమే నేనిక్కడ మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేశాను. ఎందుకంటే స్ట్రక్చర్ క్లియర్ కట్ ట్రెండీగా లేదన్నమాట. సో, అందుకోసమే నేనిక్కడ డైరెక్ట్‌గా మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేసి ట్రేడ్ తీసుకున్నాను. డైరెక్ట్ నేను ట్రేడ్ చేయలేదు. సో, మళ్ళీ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడొక గ్యాప్ అప్ ఓపెనింగ్ గూడా మనకిక్కడ క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. ఒకవేళ ఈ గ్యాప్ అప్ అనేది లేకుంటే ఇది క్లియర్ కట్‌గా మనకి ఒక గ్రీన్ క్యాండిల్‌లోనే 100% క్లోజ్ అయ్యేది. సో, అకార్డింగ్ టు సబ్జెక్ట్ అన్నమాట. సో, అందుకోసమే మీరు స్ట్రక్చర్ స్టోరీని మీరు మాస్టర్ అవ్వండి. క్యాండిల్‌స్టిక్ స్టోరీని, రియాక్షన్‌ని మీరు మాస్టర్ అవ్వండి. డెఫినెట్‌లీగా రిజల్ట్ అనేది ఉంటుంది. సపోర్ట్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. సో, ఇక్కడ చూడొచ్చు. పేషెన్స్‌గా వెయిట్ జేసి మనం క్లియర్ కట్‌గా కండిషన్ అర్థం జేసుకోవాలన్నమాట. సో, పేషెన్స్‌గా వెయిట్ జేసి కండిషన్ అర్థం చేసుకుంటూ మీరు ట్రేడ్ జేస్తే డెఫినెట్‌లీగా మీకు రిజల్ట్ అనేది సో, కండిషన్ అర్థం చేసుకుండా జస్ట్ మార్కెట్‌ని ఎప్పుడు గాని అనలైజ్ చేయాలి. ప్రిడిక్ట్ చేయకూడదు. సో, ప్రిడిక్షన్ చేయడానికి ఇది ఆస్ట్రాలజీ కాదు. సో, డెఫినెట్‌లీగా మార్కెట్‌ని అనలైజ్ చేయాలి. సో, ఇక్కడ ఎప్పుడైతే ప్రీవియస్ లెవెల్‌ని హిట్ అయిన తర్వాత మళ్ళీ ఒక స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. సెల్లర్స్‌లో మీరిక్కడ చూడొచ్చు. సో, స్ట్రెంత్ అనేది ఉంది. అంటే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. సో, డిక్రీజ్ అవ్వట్లేదు. ఇంక్రీజ్ అవుతున్నారు. సో, వాళ్ళ స్ట్రెంత్ అనేది ఉందన్నమాట. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇక్కడ మనకి నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉంటుంది మార్కెట్‌లో. ప్రెజెంట్ ఇక్కడున్న ఈ యొక్క బయర్ లెవెల్ ఉంటుంది. సో, అక్కడి వరకు రీచ్ అవ్వడానికి ట్రై చేస్తది ఇలాంటి కండిషన్స్‌లో. ఎందుకంటే సెల్లర్స్ ప్రీవియస్ టార్గెట్ నుంచి మనకిక్కడ ఏదైతే ప్రీవియస్ టార్గెట్ ఉందో, సో, ఆ టార్గెట్ నుంచి వాళ్ళు ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని మరి ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారు. సో, నెక్స్ట్ ఈ లెవెల్‌ని హిట్ అవ్వడానికి మోస్ట్‌లీ ట్రై చేస్తారు. సో, ఇక్కడ మనకి ఏదైతే ఈ యొక్క లెవెల్ ఉందో, ఆ లెవెల్ దగ్గర 100% అది హిట్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో, వాళ్ళ స్ట్రెంత్ అనేది అసలకి అంటే మనకి బైక్ ప్రెషర్ కనిపించట్లేదు. అట్లాగే సెల్లర్స్‌లో స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తుంది. సో, ఒకవేళ బయర్స్‌లో స్ట్రెంత్ అనేది నిజంగానే ఉంటే, ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా ఈ యొక్క వీక్‌నెస్ తర్వాత ఏదైతే పర్టిక్యులర్‌గా ఈ యొక్క వీక్‌నెస్ తర్వాత మళ్ళీ బయర్స్ కంటిన్యూ చేసే ఛాన్స్ ఉండేది. సో, బట్ ఆ విధంగా కండిషన్స్ అక్కడ లేదన్నమాట. సో, సెల్లర్సే ఇంకా ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తున్నారు. సో, ఇక్కడ ఓవరాల్‌గా చూసినట్టయితే టార్గెట్ అనేది ఇక్కడుంది. సో, జిగ్‌జాగ్ కైండ్ ఆఫ్ అంటే స్ట్రక్చర్ గూడా ఆ కైండ్ ఆఫ్ మూవ్‌మెంటమే మనకిక్కడ క్రియేట్ చేస్తుంది కాబట్టి, ఈ యొక్క స్ట్రక్చర్‌ని ఫాలో అయితే అకార్డింగ్ టు సైకాలజీ కూడా మనకి ఓవరాల్‌గా యాక్యురసీ అనేది ఉంటుందన్నమాట. సో, స్ట్రక్చర్ మీద డిపెండ్ ఉంటది. సో, నేను ఇలాంటి కైండ్ ఆఫ్ స్ట్రక్చర్‌లో ట్రేడ్ చేయమని చెప్పేసి నేను సజెస్ట్ చేయను. క్లియర్ కట్ ట్రెండీ మార్కెట్ ఒక హెల్తీ మార్కెట్‌ని మీరు చూజ్ చేసుకోవాలి. ట్రేడ్ చేయాలి. నేను ఒక డైరెక్ట్‌గా నేను ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను. బికాజ్ ఏంటంటే ఇక్కడ నుంచి చూడొచ్చు మనకొక ఇది డిమాండ్ జోన్‌లో కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడ మనకొక ఆహ్, బ్రేక్ అంటే మనకిక్కడ ఈ యొక్క జోన్‌లోకి ఎంటర్ అయినప్పుడు మళ్ళీ రివర్సల్ సైన్ అనేది చూపిస్తుంది మార్కెట్. సో, అడ్వాన్స్‌డ్ ప్రైస్ యాక్షన్‌లో నేను ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది కోర్స్‌లో. సో, స్టూడెంట్స్ కూడా చాలా మందికి తెలుసు. సో, ఇక్కడ డైరెక్ట్‌గా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్‌ని బట్టి మనం ట్రేడ్ చేయాలన్నమాట. సో, ఓవరాల్‌గా స్ట్రక్చర్ వచ్చేసి మనకి జిగ్‌జాగ్ ఉంది కాబట్టి నేనిక్కడ సెల్ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. సో, ఇక్కడ మనకు ఓవరాల్‌గా జిగ్‌జాగ్ స్ట్రక్చర్ ఉంది. సో, అక్కడ కన్ఫర్మేషన్ ఉంది. క్యాండిల్‌స్టిక్ సైకాలజీ నుంచి కూడా.
సో, డైరెక్ట్‌గా నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో, చూడండి ఇక్కడ టార్గెట్‌ని కూడా హిట్ అయిపోయింది మార్కెట్ ఇక్కడ. సో, ఈ విధంగా అన్నమాట. సో, కండిషన్‌ని మీరు అర్థం చేసుకోండి. కండిషన్స్‌ని అర్థం చేసుకుంటూ ట్రేడ్ చేయాలి. సో, ఇక్కడ మరొక కండిషన్ కండిషన్ నేను చెక్ చేస్తున్నాను. సో, ప్రాపర్‌గా కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, లేకపోతే నేను ట్రేడ్ తీసుకోను. సో, ప్రీవియస్‌గానే ఇక్కడ టార్గెట్ దగ్గర అక్కడ ఏదైతే జోన్ ఉందో, ఆ జోన్‌లోకి ఎంటర్ అయింది మార్కెట్. అక్కడి నుంచి మళ్ళీ సెల్లర్స్ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. సో, మీరిక్కడ గమనించొచ్చు. సో, ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తుంది. సో, చూద్దాం ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటే నేను డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకుంటాను. సో, ట్రెండ్‌కి అగైనెస్ట్‌గా ట్రేడ్ చేయొద్దు. సో, మనకి ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంటే అప్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి విత్ కన్ఫర్మేషన్స్. డౌన్ ట్రెండ్ ఉంటే డౌన్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోండి విత్ కన్ఫర్మేషన్. సో, వితౌట్ కన్ఫర్మేషన్ ట్రేడ్ చేయకూడదు. సో, మీరు డెఫినిట్‌గా ట్రెండ్‌కి అగైనెస్ట్‌గా వెళ్ళకుండా మీరు మనకి ట్రేడింగ్‌లో ముఖ్యంగా ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అని జెప్పేసి అంటారు. సో, ట్రెండ్ అనేది మనకి ఒక ఫ్రెండ్ లాగా అన్నమాట. సో, దానికి అగైనెస్ట్‌గా మనం ట్రేడ్ చేయకూడదు. సో, కండిషన్స్‌ని అర్థం చేసుకుంటూ చేయండి. సో, ఇక్కడ చూసినట్టయితే ఓవరాల్‌గా మనకి అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. మేజర్‌గా కూడా అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. ట్రెండ్ కూడా కంప్లీట్ అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉంది. మీరిక్కడ చూడొచ్చు. సో, ఓవరాల్‌గా స్ట్రక్చర్ గూడా మనకు ఆ విధమైన మూవ్‌మెంటం అనేది ఇక్కడ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి మనకి పూర్తి అప్‌వర్డ్ డైరెక్షన్ మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో, నేనిక్కడ డైరెక్ట్‌గా ఏం చేశాను, బై ట్రేడ్ తీసుకున్నాను. సో, చెప్పాను కదా ట్రాప్. సో, ట్రాప్‌ని మీరు అర్థం చేసుకోవచ్చు ఈజీగా. సో, సపోర్ట్ రెసిస్టెన్స్ యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ నుంచి సరే స్ట్రాంగ్‌గా ఇక్కడ సెల్లర్స్ వచ్చారు కదా! నేను డైరెక్ట్‌గా ఏం చేస్తాను, పూర్తిగా నేను ఇక్కడ డైరెక్ట్‌గా సెల్ ట్రేడ్ ఓపెన్ చేస్తాను. సో, ఎందుకంటే టార్గెట్స్ కూడా ఇక్కడ గ్యాప్ ఉంది కదా! సో, నెక్స్ట్ లెవెల్ ఇక్కడ గ్యాప్ ఉంది కదా! అని చెప్పేసి. సో, ఇక నేనేం చేశాను, బై ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే, ఇక్కడ చూడండి క్లియర్ కట్‌గా మనకి స్ట్రక్చర్ స్టోరీ ఏం చెప్తుంది మనకి. సో, క్లియర్ కట్‌గా స్టోరీ ఏం చెప్తుంది మీరిక్కడ చూడండి. సో, ఒక అప్‌వర్డ్ డైరెక్షన్ మూవ్‌మెంటం క్రియేట్ చేస్తుంది. సో, క్లియర్ కట్‌గా మనకిక్కడ స్ట్రక్చర్ గూడా మనకు క్లియర్ కట్‌గా ఒక ఇండికేషన్ అనేది ఇస్తుంది. సో, ఇది మనకి విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో, ట్రెండ్ అనేది మనకి అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉంటే పూర్తి కంట్రోల్ వచ్చేసి బయర్స్ చేతిలోనే ఉంటదన్నమాట. సో, అది మనం గుర్తుంచుకోవాలి. సో, ఇక్కడ చూడొచ్చు ఇది విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో, కోర్స్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో, బేసిక్ టు అడ్వాన్స్‌డ్ ప్రైజెస్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, సపోర్ట్ కూడా ఉంటుంది. సో, సపోర్ట్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నేను సపోర్ట్ కూడా ఇస్తాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. సో, ఇక్కడ చూడండి ఓవరాల్‌గా ఇక్కడ మనకిది విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో, మనం ఓవర్ ట్రేడింగ్ చేయకుండా మనం ఎప్పుడు గాని మరొక ట్రేడ్ తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను. సో, విత్ కన్ఫర్మేషన్ అన్నమాట. సో, వితౌట్ కన్ఫర్మేషన్ నేను ట్రేడ్ చేయను. విత్ కన్ఫర్మేషన్ దొరికితే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, మన టార్గెట్ హిట్ అయిపోయినా గూడా ఇంకో 1 మోర్ ట్రేడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో, ఇక్కడ చూడొచ్చు. సో, మనకిక్కడ ఒక కన్ఫర్మేషన్ అనేది ఉంది. సో, అకార్డింగ్ టు స్ట్రక్చర్ స్టోరీ గావచ్చు, క్యాండిల్‌స్టిక్ సైకాలజీ స్టోరీ గావచ్చు. సో, ఇక్కడ చూడొచ్చు. ఓవరాల్‌గా డైరెక్షన్ వచ్చేసి మేజర్‌గా చూసినట్టయితే మనకి అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, బయర్స్ యొక్క మూవ్‌మెంట్ క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. సో, ప్రీవియస్‌గా ఇక్కడ చూడండి స్ట్రక్చర్‌లో స్టోరీ మనకిక్కడ ప్రీవియస్ ఏదైతే డిమాండ్ జోన్ ఉందో, ఆ డిమాండ్ జోన్‌ని హిట్ అయిన తర్వాత మార్కెట్ సో, మీకు క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రాపర్ కన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది. సో, మంచి కన్ఫర్మేషన్ వస్తుందిక్కడ. సో, మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్. సో, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది గదా! సో, ఇక్కడ మనకి ట్రాప్ అవుతది. సో, ఓవరాల్‌గా మనకి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర, సపోర్ట్ లెవెల్ దగ్గర ట్రాప్ అవుతది. ఎస్ఎన్ఆర్ లెవెల్స్ అని చెప్పేసి యూజ్ చేస్తారు గదా! అక్కడనే మోస్ట్‌లీ మనకు మార్కెట్ ట్రాప్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో, స్టోరీని మనకి ముందే మనం మాస్టర్ అయినట్టయితే డెఫినైట్‌లీగా మనం ఈజీగా ట్రేడ్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ నేను ట్రేడ్ తీసుకొని మీకు క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ మనకి చూడొచ్చు. సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తుంది. సో, ఇక్కడ రిజెక్షన్ ఉంది అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు. మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి కొంత 50, 50 ఛాన్సెస్. బట్ నేను ఇక్కడ క్యాండిల్స్‌కి రియాక్షన్ నేను అబ్జర్వ్ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు. క్యాండిల్స్‌కి రియాక్షన్ నేను అబ్జర్వ్ చేస్తాను. సో, ఇక్కడ మనకు రియాక్షన్ వచ్చింది. సో, రియాక్షన్ నుంచి కూడా మనకు కన్ఫర్మేషన్ ఉంది. సో, ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ చూపెట్టినా కూడా క్యాండిల్ ఏ విధంగా రియాక్షన్ అయింది. ఈ విధంగా మనకు ఒక బుల్లిష్ కన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే బయర్స్ యొక్క ప్రెషర్ కనబడిందన్నమాట. సో, ఇదొక రెసిస్టెన్స్ లెవెల్. సో, అక్కడ రిజెక్షన్ ఉన్నా కూడా డైరెక్ట్ ఏం చేస్తారు మన వాళ్ళు సెల్ ట్రేడ్ తీసుకుంటారు. సో, అది కాదక్కడ. సో, మన కండిషన్ అర్థం చేసుకోవాలి. సో, ప్రీవియస్‌గా ఉన్న స్టోరీని కూడా నేను క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చూడొచ్చు మీరు. సో, ఇక్కడ డైరెక్ట్‌గా నేను బై ట్రేడ్ తీసుకున్నాను. సో, ఇది మనకు విన్నింగ్‌లో బుక్ అవుతది. సో, కన్ఫర్మేషన్ అంటే మనకు క్యాన్సిక్ రియాక్షన్ అనేది దొరికిన తర్వాత గూడా మనకు స్ట్రక్చర్ స్టోరీ గూడా దానితోటి కంబైన్ గావాలి. అంటే ఓన్లీ రియాక్షన్‌ని బట్టి కాదు. స్ట్రక్చర్ స్టోరీ కంబైన్ గావాలి. మీకిక్కడ ఏదైతే క్యాండిల్ స్టిక్ ఏ కండిషన్‌లో మనకు అపియర్ అవుతుంది.
సో, అట్లాగే క్యాండిల్‌స్టిక్ స్టోరీ ఏం చెప్తుంది. సో, ఇవన్నీ మనకిక్కడ అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ ఓవరాల్‌గా చూడండి. సో, క్లియర్ కట్‌గా మనకి ఓవరాల్‌గా మార్కెట్ అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, ప్రీవియస్‌గా ఏదైతే మీరిక్కడ చూడొచ్చు. ఇది మనకొక డిమాండ్ జోన్ లాగా కూడా వర్క్ అవుతది. సో, క్లియర్ కట్‌గా నేను డ్రా చేస్తాను. సో, డిమాండ్ జోన్ లాగా కూడా వర్క్ అవుతది. సో, ఇక్కడ ఆ లెవెల్‌ని ఇక్కడ మార్కెట్ హిట్ అయిన తర్వాత మనకి మార్కెట్‌లో చూడొచ్చు ఒక రివర్సల్ సైన్. సో, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందో మీరిక్కడ చూడొచ్చు. సో, స్ట్రెంత్ అనేది కంప్లీట్‌గా ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తుంది. సో, స్ట్రక్చర్ యొక్క స్టోరీ తెలిసుంటే మీకు ఇవన్నీ తెలిసుంటుంది. సో, స్ట్రక్చర్ స్టోరీ తెలియనంత వరకు మీరు లెవెల్స్ పట్టుకొని ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసినా మీ యాక్యురసీ అనేది ఉండదు. సో, ఇక్కడ రివర్సల్ సైన్ అనేది ఉంది. సో, బయర్స్‌లో స్ట్రెంత్ కూడా మీరిక్కడ చూడండి. సో, సెల్లర్స్‌లో ఒకవేళ స్ట్రెంత్ ఉన్నట్టయితే డెఫినెట్‌లీగా ఇక్కడ ఏదైతే సెల్లర్స్ వచ్చారో అక్కడి నుంచి ఎంగల్ఫింగ్ జరిగి మళ్ళీ ఒక మూవ్‌మెంటమ్ ఈ విధంగా క్రియేట్ అవ్వాలి. బట్ అక్కడ వాళ్ళు స్ట్రెంత్ లేదు. సో, అకార్డింగ్ టు స్ట్రక్చర్ స్టోరీ కూడా మనకి క్లియర్ కట్‌గా ఇండికేట్ చేస్తుంది. సో, అట్లాగే రివర్సల్ సైన్ ఆల్రెడీ ఇచ్చింది. సో, సింగిల్ సెల్లర్ మనని ఒక చిన్నగా ట్రాప్ క్రియేట్ చేయడానికి మాత్రమే. సో, తర్వాత ఇక్కడ నుంచి మూవ్‌మెంటమ్ క్రియేట్ అవుతుంది. సో, అంటే మళ్ళీ ఇక్కడ బయర్స్ కంట్రోల్‌లో ఉంది మార్కెట్ గూడా. సో, ఎవరు కంటిన్యూ చేయాలి ఇక్కడ నుంచి? బయర్స్ మాత్రమే. సో, ప్రీవియస్‌గా ఏదైతే టార్గెట్ ఉందో అక్కడి నుంచైనా సెల్లర్స్ రావాలి. లేకపోతే అది బ్రేక్‌ఔట్ అయినా జరగాలి. ఇక్కడున్న కండిషన్స్ ప్రకారం. సో, ఈ విధంగా స్ట్రక్చర్‌ని మీరు క్లియర్ కట్‌గా అనలైజ్ చేయాలి. క్లియర్ కట్‌గా ఏం చేయాలంటే మీరు ఫస్ట్ అది నేర్చుకోండి. ఆహ్, రియాలిటీ ఆఫ్ ప్రైస్ యాక్షన్ నేర్చుకోండి. సో, బేసిక్ టు అడ్వాన్స్‌డ్ లెవెల్ ప్రైస్ యాక్షన్ మీరు నేర్చుకోండి. సో, అది నేర్చుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్‌గా మీకు రిజల్ట్ అనేది సో, ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. సో, డెఫినెట్‌లీగా మన టార్గెట్ అనేది హిట్ అయిన తర్వాత మీరు ఓవర్ ట్రేడింగ్ చేయకుండా సెషన్ అనేది క్లోజ్ చేయాలి. సో, ఈ విధంగా అన్నమాట. సో, రియాలిటీ ఆఫ్ ప్రైస్ యాక్షన్‌ని నేర్చుకోండి. సో, సబ్జెక్ట్ నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. సో, ప్రాక్టీస్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. అలాగే పేషెన్స్ కూడా ఉండాలి. సో, ఒక సక్సెస్‌ఫుల్ ట్రేడర్ అవ్వాలంటే డెఫినిట్‌గా పేషెన్స్ అనేది మెయింటైన్ చేయండి. సో, మీరు ఏ ట్రేడర్ అయినా మీరు స్టాక్ మార్కెట్ కావచ్చు, బైనరీ కావచ్చు, ఫోరెక్స్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ట్రేడర్ అయినా కూడా మనకు పేషెన్స్ ఉండాలి. దానికి తగ్గట్టుగా మనకు ప్రాక్టీస్ అనేది ఉండాలి. విత్ లెర్నింగ్ అన్నమాట. సో, వితౌట్ లెర్నింగ్ ఏదో యూట్యూబ్ ఛానెల్ ఉన్న బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు ప్రాపర్ యాక్యురసీ గెయిన్ చేయడానికి వర్క్ అవ్వదు. సో, అందుకోసమే కంప్లీట్ సబ్జెక్ట్ నేర్చుకోండి. ఈవెన్ అకాడమీ అయినా మంచిదే. సో, మీరు ఎక్కడైనా ఆహ్, మెంటర్ యొక్క సపోర్ట్ తీసుకుంటూ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అన్నమాట. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయనమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఒకవేళ నేర్చుకోవాలని ఎడ్యుకేషన్ కోర్సెస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న నెంబర్‌కి మెసేజ్ చేయొచ్చు. సో, ఫ్రెండ్స్ దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.